మేము చెప్తున్నాం కదా హెల్మెట్ పెట్టమని. 1035 రూపాయలు ఫైన్ వేస్తాం అందరికీ. 2 నెలల నుంచి శిరోరక్ష ప్రాణరక్ష అని చెప్పేసి మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపి చెప్తా ఉన్నాం హెల్మెట్ పెట్టమంటున్నాం. ఎవరు పెట్టట్లా? ఎవరికోసం ఇది? ఎవరికోసం ఇది హెల్మెట్ పెట్టమంది? ఎవరికోసం? మాకోసం, మీకోసం, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం పెట్టమంటున్నాం. హెల్మెట్ పెట్టుకొని సేఫ్గా వెళ్ళండి అని చెప్తున్నాం. ఎవరు పెట్టట్లా? చూడండి, అందరూ పెట్టారు కదా. ఏదైనా పొరపాటు యాక్సిడెంట్ అనేది చెప్పు జరగదు. పొరపాటును దొరికి సడన్గా దొరుకుతాయి. హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ ఇంజరీ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోతున్నారు చాలామంది. ఆ ఉద్దేశంతో హెల్మెట్ పెట్టమని చెప్తున్నాం. ఎవరు పెట్టడం లేదు. మరి వీళ్ళందరూ ఫైన్ రాసుకోవడం రాయమంటారా? 35 రూపాయలు ఫైన్ రాయమంటారా? కడతారా? మీకోసం పెట్టమంలో చక్కగా ఇది ఐఎస్ఏ బ్రాండ్ హెల్మెట్ ఉంది. మంచి హెల్మెట్ కట్టండి. చూడాలి, అందుకే మీకు చూపించడానికి ఇక్కడ ఆపింది. కట్టండి. హెల్మెట్ పెట్టుకుంటే మీకు సేఫ్, మీ కుటుంబానికి సేఫ్. పొరపాటు యాక్సిడెంట్ జరిగినా ఏదో చెయ్యో కాలుతో పోతుంది, తల సేఫ్ ఉంటే మనం బ్రతుకుతాం. ఆ ఉద్దేశం హెల్మెట్ పెట్టమంటున్నాం. 10 సార్లు నాకు యాక్సిడెంట్ అయింది ఈ హెల్మెట్ కాబట్టి. చూసారా? 10 సార్లు యాక్సిడెంట్ అయింది హెల్మెట్ కాబట్టి. నేను డాక్టర్ని, పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ని చెప్తున్నాను. మా పిఎస్సీ స్టాఫ్ కూడా ఇదే చెప్తున్నాను, హెల్మెట్ పెట్టుకునే రండి అని చెప్పి. ఈ తలకి దెబ్బ తగిలిన తర్వాత ఏమాత్రం బ్లీడ్ అయిందంటే ఒక్కొక్కసారి నిమిషాల్లో ప్రాణం పోవచ్చు. అర్థమైందా? అతి సున్నితమైనటువంటి ప్రదేశం ఏంటంటే తలకాయ. అర్థమైందా? సున్నితమైన తగిలితే ఏలేదు. ఇది చేయబోయిన బ్రతకలుతారు, కాలిపోయిన బ్రతకలుతారు. మెదడుకి ఏమైనా జరిగితే చాలా ప్రమాదం. అది గుర్తుపెట్టుకుని హెల్మెట్ పెట్టుకోండి. అది డాక్టర్ చెప్పి విన్నారా? అది